ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలంలో శుభాలను దీవెనలను ప్రభునామంలో ప్రకటిస్తున్నాను. బాగున్నారా దేవుడి బిడ్డలారా? అన్నిటిలో ఓర్పు ఓపిక నశించిపోయి ఉన్నారా? భర్త ప్రవర్తనను బట్టి, భార్య ప్రవర్తనను బట్టి, పిల్లల ప్రవర్తనను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి చాలామంది ఓర్పు నశించిపోయిన వారు ఉంటారు. అలాంటి పరిస్థితులలో, అనుభవాలలో ఓర్పు నశించిపోయిందా? ప్రభు అంటున్నాడు, నీకు ఓపిక కావాలి, నీకు ఓర్పు మళ్ళీ రావాలి. దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు ఓపిక నశించిపోయింది, చనిపోతామేమో అనిపిస్తూ ఉంది, ఈ కష్టాల్లో ఎప్పుడు గుండె ఆగిపోతుందేమో అని అనిపిస్తూ ఉంది అని ఒత్తిడిని బట్టి వారు తెలుసో తెలియకో అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా నిలబడు. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఎంత అద్భుతమైన మాట! ఓర్పు చేత ప్రాణములను దక్కించుకొందురు. ఉదయకాల సమయంలో ఓపికతో ఉండు, నీ ప్రాణానికి ఏం కాదు, అన్ని విధాల దేవుడు ఆదుకుంటాడు, సమస్యలను తొలగిస్తాడు, నీ ప్రాణాన్ని సురక్షితంగా కాపాడతాడు. సమస్యలు ఏవి నిన్ను ఏం చేయలేవు. ప్రభు నీకు గొప్ప జయమిచ్చి నీ ప్రాణాన్ని నీ ఓర్పు చేత లేదా నీ ఓర్పు ద్వారా ఆయన నీ ప్రాణాన్ని దక్కింపజేస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు. ఏ విషయంలో అయితే బిడ్డలు ఓర్పు లేదా ఓపిక కోల్పోయారో ఆయన వారిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వారికి ఓర్పును ప్రసాదించి ప్రాణములకు నెమ్మది, సమాధానము, కుటుంబాలకు క్షేమము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.